ఆర్ఎండ్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంపై ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ మాధాపూర్ తన నివాసంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేయటం, కొంతమంది సంస్థలకు అనుకూలంగా కాంట్రాక్టులు కేటాయించడం వంటి ఆరోపణలు బాలునాయక్పై ఉన్నాయి. ఈ సోదాల్లో భారీ మొత్తంలో చరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన వస్తువులు లభించినట్లుగా సమాచారం అందుతోంది. ఆస్తుల పరిమాణం ఈ పెద్ద ఎత్తున ఉండటంతో ఈ పూర్తి వివరాలు సేకరించేందుకు గాను మరింత సమయం పట్టే అవకాశం ఉందంటూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉంటే స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నగదు, బంగారం ఇలా తదితర వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. రైట్, ఇక మనం విజువల్స్లో చూడొచ్చు. ఆర్ఎండ్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంపై ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ మాధాపూర్ తన నివాసంతో పాటు రాష్ట్రంలో ఉన్న 11 ప్రాంతంలో ఏకకాలంలో దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేయటం, కొన్ని సంస్థలకు అనుకూలంగా కాంట్రాక్టర్లు కేటాయించడం వంటి ఆరోపణలు బాలునాయక్పై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో చరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన వస్తువులు లభించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లో ఏసీబీ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆర్ఎండ్బి ఇంజనీర్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయంలో హైదరాబాద్ లోని మాదాపూర్ తన నివాసంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ బంధువులు, అదేవిధంగా కొంతమంది బినామీలకు సంబంధించిన ఇండ్లలో ఏకకాలంలో ఈ యొక్క ఏసీబీ దాడులు చేపట్టడం జరిగింది. తెల్లవారుజాము నుంచి ఈ యొక్క తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేయడం, కొన్ని సంస్థలకు అనుకూలంగా కాంట్రాక్టులు కేటాయించడం వంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా ఈ యొక్క మోహన్ నాయక్ పై ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు తాజాగా ఈ రోజు సోదాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ సోదాల్లో భారీ మొత్తంలో స్థిరాస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా విలువైన వస్తువులు అంటే బంగారం, వెండి పెద్ద ఎత్తున లభించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఆస్తులు పెద్ద ఎత్తున ఉండడంతో పూర్తి వివరాలు సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్యాంకులకు సంబంధించిన లాకర్లు, అదేవిధంగా బినామీలకు సంబంధించి ఎవరైనా ఉన్నారన్న కోణంలో అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తంగా ఏసీబీ సోదాలు పూర్తయిన తర్వాత ఈ యొక్క ఆస్తులకు సంబంధించి ఏ మేరకు అక్రమంగా కూడబెట్టారనే దానిపైన అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో ఏసీబీ చేస్తున్న వరుస దాడుల నేపథ్యంలో కూడా అధికారుల దగ్గర 100 కోట్లకు పైగే అక్రమంగా సంపాదించిన డబ్బు ఉన్న నేపథ్యంలో కూడా అంతకు మించి 100 కోట్లకు పైగా మించి ఈ యొక్క ఆస్తులు కూడగట్టినట్టుగా సమాచారం అయితే అందుతుంది. కానీ అధికారికంగా ఏసీబీ అధికారులు దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఏసీబీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తయిన తర్వాత అధికారికంగా వెల్లడించనున్నారు. జగన్మోహన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.